You are watching Cutie Shots and Vlogs. Welcome to my channel. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యూటీ షార్ట్స్ అండ్ బ్లాగ్స్. ఇది ఎన్టీ స్కాన్ రిపోర్ట్ అన్నమాట. ఎన్టీ స్కాన్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, న్యూకల్ ట్రాన్స్లెన్సీ స్కానింగ్ అన్నమాట. ఇది మనకి థర్డ్ మంత్లో చేస్తారు, పైన పొట్ట మీద నుండి చేస్తారు. ఓకే, ఈ స్కాన్ అనేది మనకి 11 to 14 వీక్స్ మధ్యలో చేస్తారు. సో నేనైతే ఎప్పుడు 13 వీక్స్ అప్పుడు చేయించుకున్నాను అనమాట. ఫస్ట్ దీంట్లో రిపోర్ట్లో ఏమి ఇచ్చారంటే మాకు సింగిల్ ఇంట్రా యూటిరైన్ ఫీటస్ అనేది, అంటే ఒకటే ఫీటస్ ఉందని, వేరియబుల్ ప్రజెంటేషన్లో ఉంది అని నోటీస్ చేశారనమాట. ఫీటల్ మూమెంట్స్ ఉన్నాయి అని నోటీస్ చేశారు. ఇంకేంటి, కార్డియక్ యాక్టివిటీ ప్రజెంట్. ఇంకా మాకు 166 BPM అని వచ్చింది హార్ట్ బీట్ అనేది. సో 166 మాకైతే బేబీ బాయ్ పుట్టాడు. సో 166 వచ్చిన బేబీ. ఇంకా ఫీటల్ మెచ్యూరిటీ వచ్చేసి సిఆర్ఎల్ ఎంత ఉందంటే మాకు 6.56 సెంటీమీటర్స్ ఉంది. బీపీడి 1.94 సెంటీమీటర్స్. ఎఫ్ఎల్ అనేది 1 సెంటీమీటర్. అంటే కొందరికి ఎంఎంలో ఇస్తారు, కొందరికి కొన్ని రిపోర్ట్స్లో సెంటీమీటర్స్లో వస్తాయి. మాకైతే సెంటీమీటర్స్లో వచ్చినాయి. ఇది ఎప్పుడు 13 వీక్స్ అప్పుడు చేయించుకున్నా కాబట్టి 12-13 వీక్స్ అట్లా ఉన్నాయన్నమాట ఇది అనేది. ఇంకా 30 ఈడీడీ వచ్చేసి మాకు 20 నెక్స్ట్ ఇయర్ 25th జనవరి 11 అట్లా ఉందన్నమాట ఈడీడీ అనేది. సర్విక్స్ లెంత్ అనేది 3.2 సెంటీమీటర్స్ ఉంది. ఓఎస్ క్లోజ్డ్ ఉంది. నెక్స్ట్ యూటిరైన్ ఆటర్టరీ డాప్లర్ అంటే ఇందులో ఈ రిపోర్ట్లో ఏమి ఇచ్చారంటే రైట్ పిఐ 1 ఉంది, లెఫ్ట్ పిఐ 1.18 ఉంది. ఓకే, మీన్ పిఐ 1.1 కరస్పాండింగ్ టు 20% నార్మల్ ఉందన్నమాట. ఓకే, ప్లెజెంట్ అనేది గ్రేడ్ 0 మెచ్యూరిటీ ఉంది. అంటే ప్లెజెంట్ అనేది గ్రేడ్ 1 to 0 to 1 వరకు 2 వరకు పెరుగుతుంది అన్నమాట. అంటే మన మంత్స్ పెరిగిన కొద్దీ ఈ మెచ్యూరిటీ అనేది 0 నుంచి 2 వరకు వెళ్తుందన్నమాట. పోస్టీరియర్ లోవర్ సెగ్మెంట్ అని ఉంది. ఓకే, లోవర్ మార్జిన్ అవే ఫ్రమ్ ఇంటర్నల్ ఓఎస్. ఓకే, అమ్యూనిటిక్ ఫ్లూయిడ్ అపీర్స్ అడిక్విట్, అంటే సరిపోయేటంత ఉంది అని ఇచ్చారు. సో ఇందులో కూడా బాడీ పార్ట్స్ అంటే స్కల్ బోన్స్, అంటే ఎక్కువ ఎన్టీ స్కాన్లో అయితే మనకి ఎన్టీ స్కాన్లో అయితే మెడ కింది భాగము ఎట్లుంది అంటే మనకి సరిపోయేటంత లిక్విడ్ ఉందా లేదా దాన్నే చూస్తారన్నమాట. స్కల్ బోన్స్ నోటెడ్ అండ్ షోయింగ్ నార్మల్. ఇంకా మిడిల్ ఫ్లాక్స్ సెబ్రిక్ నోటెడ్, నో ఎవిడెన్స్ ఆఫ్, అంటే అన్నీ నార్మలే ఉన్నాయని ఇచ్చారు, ఏం డిఫెక్ట్ ఏం లేదు. ఓకే, అన్ని బాడీ పార్ట్స్ కరెక్టే ఉన్నాయి, నార్మల్గానే వచ్చింది రిపోర్ట్ అనేది. ఇంకేంటంటే ఎన్టీ స్కాన్లో మెయిన్గా మెడ కింది భాగంలో లిక్విడ్ అనేది కరెక్ట్ సరిపోయేటంత ఉందా లేదా అని మెయిన్గా అది చూస్తారన్నమాట ఎన్టీ స్కాన్లో. దాన్ని న్యూకల్ ట్రాన్స్లెన్సీ అంటారు. అది ఫస్ట్ పేజ్ అన్నమాట. సెకండ్ పేజ్కి వచ్చినట్టయితే న్యూకల్ ట్రాన్స్లెన్సీ 1.2 mm ఉంది. నెక్స్ట్ నాజల్ బోన్ అనేది ప్రజెంట్ ఉంది. నో డిమాన్స్ట్రేటబుల్ ట్రైప్సిలేషన్, డాప్లర్ స్టడీ డెక్టస్ వీనసెస్ షో నార్మల్, ట్రైఫాలిక్ అన్నీ నార్మల్గానే ఉన్నాయని ఇచ్చారు. ఇంప్రెషన్ వచ్చేసి నో ఫస్ట్ ట్రైమిస్టర్ సోనోగ్రాఫిక్ మార్కర్స్, అంటే మనకేం చూపెట్టలేదు అని ఇచ్చారు. ఇంకా సింగిల్ లైవ్ ఇంట్రాఫెటర్ 13 వీక్స్ అని ఇచ్చారు. ఓకే, ఇంకా ఇది స్కానింగ్ రిపోర్ట్స్లో చూసినట్టయితే, ఇంకా ఈ స్కానింగ్ రిపోర్ట్స్ చూసుకున్నట్టయితే ఈ రిపోర్ట్స్ మామూలుగా 2 పేజెస్లో ఇచ్చారు. స్కానింగ్ రిపోర్టు మళ్ళీ ఇంకో పేజ్లో ఇచ్చారన్నమాట. స్కానింగ్ పిక్చర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. అంటే బేబీ షేప్ అనేది కొంచెం అర్థమవుతుంది మనకి ఎన్టీ స్కాన్లో అయితే. ఈ టిఫా స్కాన్లో డాప్లర్ కానీ 8th month స్కానింగ్లో అంటే గ్రోత్ స్కాన్లో కానీ బేబీ షేప్ ఏమి ఇవ్వరు, అర్థం కాదు అసలు. ఈ ఎన్టీ స్కాన్లో ఒక్క దాంట్లో మాత్రం అర్థమవుతుంది.
ఇంకా ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో ఈ రిపోర్ట్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది నచ్చినట్టయితే మా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.